శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు నీతో మాట్లాడే తీరాలి తల్లి. ఎవ్వరి దగ్గర చెప్పకుండా నేను చెప్పేది విను. నువ్వు వినాల్సిన మాట ఇది. తప్పకుండా వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి బాబాగారు తన బిడ్డల కోసం ఏం చెప్పబోతున్నారో స్వయంగా బాబాగారి మాటల్లోనే విందాం. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈరోజు నీతో మాట్లాడాలని స్వయంగా నీ బాబానే నీ దగ్గరకు వచ్చాడమ్మా. నువ్వు ఎంతో బాధపడుతున్నావని స్వయంగా నీ బాబానే నీతో మాట్లాడాలని వచ్చారు. నువ్వు సంతోషంగా లేవని నాకు అర్థమైంది. అందుకే నీకోసం ఒక తీయని వార్త తెచ్చాను తల్లి. వింటావు కదా? నువ్వు దీనంగా దిగులుగా కూర్చొని ఉన్నావు కదా బిడ్డ. సంతోషం అనేది అసలు నీ ముఖంలో కనిపించడం లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎలాంటి వార్త వినాలో అని బాధపడుతూ ఉన్నావు కదా. ఇంత బాధలో కూడా నా బాబా నన్ను రక్షిస్తారు, నాకు సాయం చేస్తారు అనే ధైర్యంతో ఉన్నావు. అది కూడా నాకు అర్థమైందమ్మా. నీ బాబా నీ దగ్గరకు వస్తే సమస్యలున్న ప్రదేశమంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు పైకి ఎంత నవ్వుతున్నా నీ లోపల ఉన్న అగ్నిగుండం ఎలా రగులుతుందో నాకు అర్థమవుతుంది. నేను అంతా చూస్తూనే ఉన్నాను తల్లి. నా బిడ్డ సంతోషంగా ఉందా లేదా అని. నా బిడ్డల సంతోషం నాకు తెలుసు తల్లి. నాకు ఎందుకు బాబా ఇంత దుఃఖాన్ని మిగిల్చావు అని అనుకుంటున్నావు కదా. నేను అన్ని చోట్ల ఓడిపోతూనే ఉన్నాను బాబా, నన్ను గెలిపించు తండ్రి అని నా దగ్గర చెప్పుకొని గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా బిడ్డ. సాయి, నేను ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను కదా. మరి నాకెందుకు ఇన్ని బాధలు, ఎన్ని రోజులు ఈ కష్టాలు? ఈ కష్టంతో చావలేక బ్రతకలేక అల్లాడిపోతున్నాను బాబా. ఇంకా ఎంతకాలం ఈ ఒంటరి పోరాటం? నాకు నువ్వు ఉన్నావు అనే నమ్మకంతోనే కాలం గడుపుతూ ఉన్నాను తండ్రి. నా సమస్యకు ఒక పరిష్కారం చూపించు బాబా అని నా దగ్గర ప్రాధేయపడుతూ నువ్వు నా కళ్ళలోకి చూసి నన్ను అడుగుతుంది. అదంతా కూడా నాకు అర్థమైందమ్మా. నువ్వు దిగులు పడకు బిడ్డ. నా వైపు చూసి నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నీ బాబా ఎందుకు కరగడు చెప్పు తల్లి. నాకన్నీ తెలుసమ్మా. కానీ నీ కర్మదోషాలున్నాయే, అవి తొలగే వరకు ఈ బాధలు కష్టాలు కొంచెం అనుభవించక తప్పదు. అప్పటి వరకు నీ ధైర్యమే నీకు శ్రీరామరక్ష అవుతుంది. నువ్వు దేనికి భయపడకు. దేనినైనా సరే ఎదుర్కొని పోరాడు. అప్పుడే విజయం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు నీ జీవితానికి పెద్ద పరీక్ష అని గుర్తించుకో. అతి త్వరలోనే నీకు సంతోషం రాబోతోంది బిడ్డ. నీ సాయి తండ్రి మాటలు వింటావు కదా తల్లి. తప్పకుండా నువ్వు వింటున్నావని నాకు తెలుసులే. నువ్వు ఒక్క విషయం గుర్తించుకో. ఈ లోకంలో దేనిపైనా కూడా ఆశ పెంచుకోకు. అది ఏదైనా సరే బిడ్డ. బంధమైనా సరే, వస్తువైనా సరే. నీకు కష్టం వచ్చిందని, బంధం దూరమైందని బాధపడకు. ఇప్పుడు కాలం కలిసి రావడం లేదని కూడా బాధపడకు తల్లి. బాబా అని నన్ను ప్రేమగా పిలిచావు కదా బిడ్డ. కాలం బాగోలేకపోయినా నేను సరిచేసేస్తాను. సాయి అని అభిమానంగా పిలిచావు.
నీకు సాయం చేయకుండా ఉంటానా చెప్పు తల్లి. నీ తండ్రి నామస్మరణ చేస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా సరే, జాతక దోషాలైనా సరే పారిపోవాల్సిందే. నా బిడ్డ ఎంతో సహనంగా, నమ్మకంగా ఉంది. కాబట్టి అలాంటి నీకు మంచి చేయాలని నేను నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాను. నీలో ఉన్న మంచితనం ఏంటో తెలుసా తల్లి? నీకు గాయం చేసిన వారికి కూడా నువ్వు సాయం చేస్తావు. నీకు ఆపద తలపెట్టినా నీలో నువ్వు బాధపడతావే తప్ప వారిపైన పగ పెంచుకోవు. ఈ మంచి గుణం వలనే నాకు నువ్వు ఎక్కువగా దగ్గరయ్యావు తల్లి. నీకున్న మంచి మనసుతో నిన్ను ఎవరు హేళన చేసినా సరే నా దగ్గర మొరపెట్టుకుంటావు తప్పితే వారు బాగుపడకూడదు అని ఏ రోజు అనుకోవు. నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అయ్యే సమయం దగ్గర పడింది బిడ్డ. చీకటిలో నుంచి వెలుతురికి రా తల్లి. నీకు కావలసినవన్నీ నీకు ఇస్తాను. ఇక నువ్వు దేని గురించి బాధపడాల్సిన పని లేదు. నీ జీవితం ఇక ఆనందంగా, సంతోషంగా ఉండబోతుందమ్మా. నేను నీకు మాట ఇస్తున్నాను. నీ జీవితాన్ని తీర్చిదిద్ది నీకు నచ్చినట్లు నీ జీవితాన్ని ఇస్తాను. నా మీద నమ్మకంతో ఉండు బిడ్డ. నీకంతా శుభం జరుగుతుంది. కష్టంలో ఉన్నవారికి బాబా తోడుగా ఉంటారని నమ్ముతున్నావు కదా? అది 100% నిజం తల్లి. నమ్మకంతో ఉంటే నీ బాబా అంతకు 10 రెట్లు ఇస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. నీ బాబా ఉండగా నీకెందుకు తల్లి భయం అని బాబాగారు అంటూ ఉన్నారండి. తన బిడ్డలు చెప్పే కష్టాలు, తన బిడ్డలు పడే బాధ బాబాగారు చూస్తున్నారా లేదా అని చాలామందికి సందేహం ఉంటుందండి. కానీ ఫ్రెండ్స్, ఒక్కసారి మనం బాబా అని పిలిచాక, ఒక్కసారి మనం బాబా గారిని నమ్మడం మొదలుపెట్టాక ఆ రోజు నుంచి మీరు చూసినా చూడకపోయినా సరే బాబా వైపు బాబా ఎల్లవేళలా మిమ్మల్ని చూస్తూనే ఉంటారండి. అప్పటికీ మీకు కష్టాలు వస్తూ ఉన్నాయంటే అవి మీరు భరించలేనంత కష్టాలుగా ఉంటాయండి. కానీ అవి మీరు భరించే విధంగా ఆ కష్టాల యొక్క ప్రభావాన్ని తగ్గించి బాబాగారు మీకు అందజేస్తారండి. అవే ఆ ఉన్న కష్టాలు ఉన్నట్టుగానే మనకొస్తే ఆ కష్టాలు మనం భరించలేమండి. మనకే కష్టాలు వస్తున్నాయని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఆ కష్టాల యొక్క ప్రభావం చాలా వరకు తగ్గించి బాబాగారు మనకు అందిస్తున్నారు. ఆ కష్టాలు కూడా ఎందుకు వస్తూ ఉన్నాయంటే మనం తెలుసో తెలియకో చేసిన కొన్ని తప్పుల వల్ల, ఆ కర్మ దోషాల వల్ల మనం అనుభవించాల్సిన కష్టాలు అయితే ఉన్నాయో అవి మనం అనుభవించక తప్పదు. కానీ వాటి ప్రభావాన్ని నా బిడ్డలు భరించలేరు అని చెప్పి వాటి ప్రభావం తగ్గించి బాబాగారు మనకు ఆ కష్టాలు ఇస్తారు. అతి త్వరలోనే ఆ కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోయాక మీరు కోరుకున్న ఆనందమైన జీవితం తప్పకుండా బాబాగారు మీకు అందిస్తారండి. బాబాగారు మీ వైపు చూస్తున్నారా లేదా అన్న సందేహం ఎవ్వరికీ వద్దండి. బాబాగారు ఎల్లవేళలా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఆ తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.